కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్‌షిప్‌తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. ఒక అసిస్టెంట్‌గా ఆ స్థాయి నుంచి ఎదిగి ఈరోజు వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీకి వన్ ఆఫ్ ది చీఫ్ టెక్నీషియన్‌గా ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. దేనికైనా రాసి పెట్టుండాలనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ ఆపర్చునిటీ. ఏ చదువు సంధ్య రాని వాళ్ళు, ఏమీ చేతగాని వాళ్ళు సినిమాల్లోకి వచ్చి బతుకుతుంటారు అని చెప్పి ఒక తప్పుడు అభిప్రాయం బయట ఉంది. 100% అండి క్రియేటివ్ స్కిల్కి సంబంధించిన మ్యాటర్. సో ఆ ప్యాషన్ అనే వర్డ్ జనాలు అర్థం చేసుకుంటే బాగుంటుంది. బుచ్చిబాబు గారు ఏ టైంలో ఈ పెద్ద కథ చెప్పారు? సో ఆయన చెప్పంగానే మీ మొదటి ఫీలింగ్ ఏంటి? ఆల్మోస్ట్ 3 years పైన అయిందండి నేను ఫస్ట్ టైం కథ అయింది. అసలు ఈ కథ ఎలా రాశారు, ఎలా ఇంత రూటెడ్కి వెళ్ళారు? ఇక్కడ మీకు పెద్ద టాస్క్ ఏంటంటే రత్నవేల్ గారితో కలిసి పనిచేయడం. రత్నవేల్ గారితో వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే ఆయన కాంప్లికేషన్ అయిందా లేకుంటే ఎలా వర్క్ చేశారు? ఇప్పుడు దాకా నేను పనిచేసిన ప్రీవియస్ కెమెరామెన్ సోచ్ ఏదైనా అవ్వచ్చు అండి. జనరల్గా నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఎన్ గుడ్ ఇనఫ్ నాలెడ్జ్. 3 ఏళ్ళ నుంచి మీరు రామ్ చరణ్ గారిని దగ్గర నుంచి చూస్తున్నారు. ఆయన ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంతగా మారారో ఆ విజువల్గా మాకు కనిపిస్తుంది. అది మనం మాట్లాడుకునేది కాదండి. అసలు అది చూస్తే 3 వీక్స్కి 4 వీక్స్కి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది మనం ఒక 2 కేజీలు తగ్గాలంటేనే కింద మీద అవుతుంది. 24/7 డెడికేషన్ ఇచ్చినట్టే ఆయన ఈ సినిమాకి. అసలు దానికి మనం మాట్లాడేంత ఇది కూడా కాదండి. అసలు పేరు పెట్టలేనంత ఎఫర్ట్. హాయ్, వెల్కమ్ టు మై షో. మామూలుగా ఎక్కడ పెట్టినా ఒక పాన్ ఇండియా సినిమా గురించి మాట్లాడాలంటే ఆ సినిమాకు సంబంధించిన కంటెంట్ చాలా అద్భుతంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండాలి. అయితే పెద్ద విషయానికి వస్తే పెద్ద సినిమా ఒక 2 తెలుగు రాష్ట్రాలనే కాక మొత్తం ఇండియా వైడ్ ఇప్పటికే విపరీతమైన బజ్ క్రియేట్ చేసుకుంది. ఈ June 4న మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు పెద్ద సెట్ విశేషాలు, అలాగే పెద్ద సినిమా విశేషాలు, ఇంట్రెస్టింగ్ విశేషాలన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది సార్. ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. అదే మైత్రి మూవీ మేకర్స్ సినిమా వాళ్ళు తీస్తున్న సినిమా శ్రీమంతుడు సినిమాలో ఒక నాకు తెలిసి ఒక అబ్జర్వేషన్ అనుకుంటాను మీరు వచ్చింది. అప్రెంటిస్. ఒక అసిస్టెంట్‌గా ఆ స్థాయి నుంచి ఎదిగి ఈరోజు వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీకి వన్ ఆఫ్ ది చీఫ్ టెక్నీషియన్‌గా ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. సో ఇన్స్పిరేషనల్ జర్నీ సార్. ఇన్స్పిరేషన్ అంటే అండి దేనికైనా రాసి పెట్టుండాలనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో అట్లా ఎక్కడో దగ్గర మనకి ఆ లక్ ఉండి ఈ జర్నీ నాకు కుదిరిందని నా ఫీలింగ్. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ ఆపర్చునిటీ అనేది మెయిన్ ఫ్యాక్టర్స్ నాకు వర్కౌట్ అయింది. నేను ప్యాషన్తోనే వచ్చాను. కాకపోతే ఆపర్చునిటీ రావడానికి టైం పడదేమో అనుకున్నాను. బట్ లక్కీగా నాకు శ్రీమంతుడు అప్రెంటిస్ చేసిన వెంటనే నెక్స్ట్ సినిమానే ఆర్ట్ డైరెక్టర్‌గా ఛాన్స్ రావడం. అవును. 14 రీల్స్ బ్యానర్‌లో. సో నాని గారితో జర్నీ స్టార్ట్ అయింది. సో అలా నాని గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అన్నీ నేను చేయడం జరిగింది. అది ప్లాన్డ్ ఏం కాదు, అన్‌ప్లాన్డే బట్ జరిగినాయి. సో అలా కెరియర్ స్టార్ట్ అయింది. అయితే ఒక అసిస్టెంట్‌గా వచ్చిన వ్యక్తి ఒక్క సినిమాకే చీఫ్ టెక్నీషియన్ అవ్వడం. సో ఇది అందరికీ జరిగే అద్భుతం కాదు. బట్ మీ వెనకాల ఒక 3 డిగ్రీలు ఉన్నాయి. అద్భుతమైన ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అవును. సో మీ కెరీర్ ఇంత ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వడానికి ఎడ్యుకేషన్ ఎంత ఉపయోగపడింది? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే ఏ చదువు సంధ్య రాని వాళ్ళు, ఏమీ చేతగాని వాళ్ళు సినిమాల్లోకి వచ్చి బతుకుతుంటారు అని చెప్పి ఒక తప్పుడు అభిప్రాయం బయట ఉంది. వాళ్ళకి తెలియాలని ఈ క్వెషన్ అడుగుతున్నాను. 100% అండి. ఇప్పుడు స్కిల్ ఇది క్రియేటివ్ స్కిల్‌కి సంబంధించిన మ్యాటర్. సో అది ఎక్కడో దగ్గర మనిషికి మారుతుండొచ్చు. మనిషి అండర్‌స్టాండింగ్ ఉండొచ్చు. బట్ నేను చేసే జాబ్ ఏదైతే ప్రొడక్షన్ డిజైన్ ఉందో దాంట్లో వాస్ట్ నాలెడ్జ్ అన్నిటి మీద ఉండటం అనేది చాలా కరెక్ట్. నీడ్ అండ్ నెసెసిటీ. ఇప్పుడు నిజంగా ఇలా ఉండేదా? ఇది కరెక్టా? కాదా? ఈ గన్ను వాడొచ్చా? వాడకూడదా? హిస్టరీ అవ్వచ్చు, హిస్టరీ మీద నాలెడ్జ్ అవ్వచ్చు. లేతే ఈ జాబ్‌లో ఉండే మెయిన్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రతి జాబ్‌లో మహా అయితే 4 థింగ్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే సరిపోతాయి. ప్రొడక్షన్ డిజైన్‌లో ఏంటంటే ప్రతి సినిమా కథని బట్టి నంబర్ ఆఫ్ థింగ్స్ కలకత్తా బేస్ అవ్వచ్చు, లేతే ఫారెన్ అవ్వచ్చు, ఇంకేవచ్చు. ఎవ్రీడే కొత్త ఛాలెంజ్ లాగా ఉంటది. ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్. సో మనకున్న నాలెడ్జ్ ఆర్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ వల్ల మీకు హాఫ్ ఆఫ్ ద థింగ్స్ బెటర్ క్లారిటీగా వస్తాయి. కరెక్ట్. సో దానివల్ల మనం బెటర్‌గా వర్క్ చేయగలుగుతాం. సార్. ఇప్పుడు అంతకుముందులాగా ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ జరిగినాయా? అంటే మనకంటూ ఒక అవగాహన ఉండి దాని మీద నాలెడ్జ్ ఉంటే అవన్నీ పాసిబుల్. యెస్.
ఆ విధంగా చదువు రాని వాళ్ళు, చదువు అబ్బని వాళ్ళు ఇండస్ట్రీకొస్తారు అనే కాన్సెప్ట్ ఎప్పుడూ రాంగే అండి. అది బయటుండి చెప్పేవాళ్ళ మాటలు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఓకే. అది వాడు డిగ్రీ రూపంగా సంపాదించుకున్నాడా, ఎక్స్‌పీరియన్స్‌తో సంపాదించుకున్నాడా అనేది ఇండివిడ్యువల్ ఫ్యాక్టర్. సార్. సో, ఇండస్ట్రీలో ప్యాషన్‌తో ఉంటేనే ఇండస్ట్రీకొస్తాం. చదువు లేకపోతే ఇండస్ట్రీకి రాం. సో, ఆ ప్యాషన్ అనే వర్డ్ జనాలు అర్థం చేసుకుంటే బావుంటది. అంటే మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ అందుకని యాహ్! మిమ్మల్ని చూపించి యాహ్! నేను ఆ ప్రశ్న అడగాలనుకున్నాను. అండ్ పెద్ద విషయానికొస్తే బుచ్చిబాబు గారు ఏ ఏ రోజున, ఏ టైంలో మీకు అసలు ఈ పెద్ది కథన సారీ ఈ పెద్ది కథ చెప్పారు? సో, ఆయన చెప్పంగానే మీ మొదటి ఫీలింగ్ ఏంటి? ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పైన అయిందండి. నేను ఫస్ట్ టైమ్ కథ ఇని. అప్పుడు ఆల్రెడీ 'గేమ్ చేంజర్' షూట్ జరుగుతుంది. ఆ టైంలో ఈరోజు నరేషన్ ఉంది. ఒకసారి దసపల్లాలో కూర్చుందాము అనే డిస్కషన్‌లో దసపల్లాకెళ్ళడం జరిగింది. హ్మ్. ఆల్మోస్ట్ మధ్యాహ్నం టైంలో ఆ టైంలో వెళ్ళాము. ఆల్మోస్ట్ 3½ అవర్స్ పైన నరేషన్ ఇవ్వడం జరిగింది. హ్మ్. ఆ నరేషన్ అయిపోయినాక నేను కిందకొచ్చి ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు అసలు ఈ ఈ ఈ కథ ఎలా రాశారు? ఎలా ఇంత రూటెడ్‌గా ఎళ్లారు? అని ఒక షాక్‌లోనే ఉన్నా నేను. సో ఆ తర్వాత ఇలాంటి కథకి మనం ఎలా సపోర్ట్ చేసి కథ నిలబెట్టగలుగుతాం? హ్మ్. ఆల్రెడీ 100 మార్కులున్న కథ. హ్మ్. దాన్ని మనం కిందకవ్వకుండా ఇంకా బెటర్ ఏం చేయగలుగుతాం అనే యాస్పెక్ట్‌లోనే వర్క్ చేయడం జరిగింది. సో లక్ ఏంటంటే ఆల్మోస్ట్ వి గాట్ మంచి టైం దొరికిందండి. ఒక 1 అవర్ 1 ఇయర్ 4 మంత్స్ పని చేసే అంత ప్రీ ప్రొడక్షన్ చేసుకునేంత, ప్లానింగ్ చేసుకునేంత టైం దొరికింది. హ్మ్. సో, తర్వాత షూటింగ్ స్టార్ట్ అయినాక టకటక మనం చేసుకున్నాం. ఆల్మోస్ట్ షూట్ స్టార్ట్ అయ్యి కూడా ఈ సెకండ్ ఇయర్. సార్. అయితే నేను యాక్చువల్‌గా 2 సినిమాల గురించి మాట్లాడుతాను. కంపారిజన్ కాదిది. హ్మ్. మామూలుగా ప్రతి మగవాడికి అంటే చాలామంది లేడీస్‌కి గూడా కానీ ప్రతి మగవాడికి 'జెర్సీ' సినిమా అనేది ఒక ఎమోషన్. అవును. మీరు ఆ సినిమాకి వర్క్ జేశారు. హ్మ్. సో, మీలాంటి వ్యక్తి 'పెద్ది' కథ విషయానికొచ్చి చెప్తూ సినిమా చూసినోళ్ళు ఒక రకమైన ఎమోషన్‌కెళ్ళిపోతారు. కన్నీరు పెట్టకుండా బయటికి రాలేదని చెప్తే, 'జెర్సీకి' మేము ఆ లెవెల్‌లో అనుభవించాం. హ్మ్. ఆ సినిమాకి పనిచేసిన వ్యక్తి మళ్ళీ అదే స్టేట్‌మెంట్ ఇచ్చారంటే ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి? ఎంత ఎమోషన్ సినిమాలో ఉండాలి? హ్మ్. సో, నా క్వెషన్ మీకు అర్థమవుతుంది గదా! 100% అండి. ఆ! సీ కంపారిజన్ కూడా నేను చేయట్లేదు. హ్మ్. 'జెర్సీలో' ఓ చిన్న సాఫ్ట్ ఎజెండా ఉంటది. అంటే ఒక అండర్ కరెంట్ ఫ్యాక్టర్ ఉంటది. ఒక ఫాదర్ ఎమోషన్ అది. హ్మ్. ఇఫ్ యూ సీ ఇట్స్ ఎమోషన్ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ చైల్డ్. ఇట్స్ నాట్ ఎ జనరిక్ ఎమోషన్. సార్ కరెక్ట్. సో, అక్కడ కొడుకు కోసము తండ్రి ఎంత దూరం ఎళ్ళగలుగుతాడు? హ్మ్. కొడుకు విషయంలో ఎంత ఆహ్, కొడుకు దృష్టిలో తండ్రి అనేవాడు కరెక్ట్‌గా ఉండాలి అనే ఫ్యాక్టర్ మీద ఉంటది ఎమోషన్. ఇట్స్ ఎ ఎమోషన్ ఓన్లీ. సార్. బట్ ఇక్కడ ఒక ఇండివిడ్యువల్ పర్సన్ ఎంత దూరం ఎళ్ళగలుగుతాడు? హ్మ్. ఎజెండా సేమ్ అవ్వచ్చండి. ఎమోషన్‌ది ఎజెండా సేమ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఇంకెక్కువ కదులుతాం. చేంజ్ ఆఫ్ కాజ్ ఉండొచ్చు. యెస్. ఓకే. చేంజ్ ఆఫ్ కాజ్ ఉండొచ్చు. హ్మ్. బట్ ఎమోషన్ ఇది మోర్ రూటెడ్ టు లార్జర్ పర్స్పెక్టివ్. సార్. అక్కడ ఇట్స్ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ సన్. హ్మ్. ఓకే. బట్ ఇక్కడ సెట్స్ విషయానికొస్తే మీరే చెప్పారు సార్ 20కి పైగా సెట్స్ ఏసామని జెప్పేసి. అయితే నా చిన్న డౌట్ ఏందంటే విజయనగరం బ్యాక్‌డ్రాప్ గాని అంటే నేను నేల గురించి మాట్లాడుతున్నాను. హ్మ్. సో, అది డెక్కన్. మనకి హ్మ్. హైదరాబాద్ డెక్కన్. హ్మ్. ఎర్ర నేల. మనకి ఎర్ర నేల. హ్మ్. సో, ఇక్కడ సెట్ చేసుకోవడానికి విజయనగరం బ్యాక్‌గ్రౌండ్ సినిమా ఉండడం, ఇక్కడ సెట్ చేసుకోవడం మీకెంత ఫీజిబిలిటీ దొరికింది? ఫీజిబిలిటీ వైస్ అంటే అండి ఈ సినిమాకి ఫస్ట్ నుంచి అనుకుందేందంటే అసలు మనం రెగ్యులర్ సినిమాలాగా ఫ్లోర్‌లో హ్మ్. వేయగూడదని. నేనేం మూవీ రెఫరెన్స్ తీయట్లేదు. హ్మ్. రీసెంట్‌గా వచ్చిన సినిమాలు మీకు చాలా సినిమాల్లో ఇది ఆర్టిఫిషియాలిటీ ఫీలింగ్ ఉంది. అవును. ఎక్కడో నేచురల్‌గా లేదు అనేటటువంటి ఒక ఫ్యాక్టర్స్ బయటపడ్డాయి. హ్మ్. అది వాంటెడ్‌లీ చేసిందేం గాదు. బట్ ఆ సెట్‌ని అలా డీల్ చేయడం వల్ల కనిపిచ్చింది. సో, అట్లాంటి ఆ మినిమమ్ ఫ్యాక్టర్‌లో గూడా మనం దొరికిపోకూడదు అనే దాంట్లో ప్రతి సెట్ లైవ్ లొకేషన్‌లో ఏసాం. హ్మ్. ఏ సెట్ గూడా మామూలు స్టూడియో ఫ్లోర్‌లో ఏసి షూట్ చేసింది లేదు. అదర్ దాన్ స్పెషల్ సాంగ్. సో మిగతావన్నీ మనం లైవ్ లొకేషన్స్‌లోనే సెట్‌లేసుకున్నాం. ఓకే. ఎందుకేసుకున్నాము అంటే మనకెక్కడో దగ్గర ఆ ఫ్యాక్టర్ వర్కౌట్ అవ్వాలి. హ్మ్. ఆ రియలిస్టిక్ ఫీల్ మిస్ అవ్వకూడదు అనేది. అండ్ ఓవరాల్ కథ వైస్ మనకి 70స్, 80స్ టైమ్‌లైన్ ఉంది. విజయనగరం టైమ్‌లైన్ ఉంది కాబట్టి. సో, ఎతుక్కోవటమే మేము ఏ ప్లేస్‌లో అయితే సెటిలేసామో అంటే అక్కడ ఆల్రెడీ చెట్లు ఇవన్నీ నేచురల్‌గా ఉన్న లొకేషన్ తీసుకొని, ఆ ఉన్న చెట్లని యూజ్ చేసుకుంటూ మనం స్ట్రీట్స్ అవన్నీ ఎలా యేసుకుంటాం, అక్కడ చెట్లు ఎలా ఇన్కార్పొరేట్ చేయగలుగుతాం అనే ఫ్యాక్టర్‌లో వర్క్ చేసాం. సో సో, ఇట్స్ ఎ విజువల్ ఎక్స్‌పీరియన్స్. కరెక్ట్. ఇప్పుడు అని అని మనకి ఆ చుట్టుపక్కల అరకు ఇవి వెళ్ళి దారులుంటాయి. ఇయన్నీ టెర్రైన్‌లుంటాయి. సో, అలాంటి ఏరియా ఎట్లా ఉండొచ్చు అనే దాని మీద ఒక చుట్టూ షుగర్ కేన్ ఫీల్డ్స్ ఉంటే ఆ ఏరియా ఎలా ఉంటది? మీకు ఆ షుగర్ కేన్ ఫీల్డ్స్ అన్ని క్రికెట్ స్టేడియం షాట్‌లో చూసినప్పుడు మీకు కనిపిస్తాయి. అవును. సో, ఈ మిగతా విజయనగరం అనేది ఇది ఒక స్ట్రీట్ టౌన్ లాగా ఉంటది సో సెంటర్‌లో. సో, అక్కడ పొలాల మధ్యలో ఉండదు గానీ చెట్ల మధ్యలో ఉంటది.
సో, అలా న్యాచురాలిటీ మిస్ అవ్వకుండానే డిజైన్ చేసామండి సెట్స్. అండ్ మీ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఒక టెక్నికల్ క్వెషన్ సార్. మీరన్నట్టు సినిమా అనేది ఒక విజువల్ మీడియా. ఎంత లేదనుకున్నా గానీ, సో, విజువల్‌గానే చెప్పాలి. అవును. అయితే ఒక ఆర్ట్ వర్క్ అనేది ఆడియన్స్ చూస్తున్నప్పుడు అతనికి నోటీస్ అవితే గుడ్ వర్కా? అసల ఆర్ట్ వర్క్ లేకుండా ఉన్నట్టుందని నోటీస్ అవ్వకపోతే అది గుడ్ వర్కా? ఆర్ట్ వర్క్ ఆడియన్స్‌కి ఎలా రిజిస్టర్ అయితే గుడ్ వర్క్? సీ సినిమాని బట్టి ఉంటదండి. హ్మ్. బట్ కమింగ్ టు దిస్ పెద్ది ఫిలిం జనరల్‌గా జనరిక్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనము దొరకనప్పుడే ఒక ప్రొడక్షన్ డిజైనర్ సక్సెస్. ఓకే. ఇది సెట్టు అని దొరకనప్పుడే మనం చేసిన డిజైన్ సక్సెస్. హ్మ్. అది ఫిక్స్. దాంట్లో ఏం మార్పుండదు. కానీ జనాలకి అది సెట్ అని కొన్నిసార్లు తెలుస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'కేజీఎఫ్' లాంటి సినిమాలు చూసారు. ఇప్పుడు 'పారడైజ్' కూడా చూసారు. 100% అవి సెట్స్ అని మీకు తెలుసు. అదే. ఎందుకు? అవి అసలు ఉండవు, లేనివి ఏసామని తెలుసు. హ్మ్. అక్కడ తప్పదు. అది సెట్ అని తెలిసినా మనకది విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇయ్యాలక్కడ. సార్. ఇక్కడ ఏంటి రియలిస్టిక్ ఫిల్ము ఒక బయోగ్రఫీ లాగా డీల్ చేస్తున్నాము. ఒక స్పోర్ట్స్ డ్రామా అన్నప్పుడు మోర్ గ్రౌండెడ్ ఉండాలి. హ్మ్. సో, రియలిస్టిక్‌గా జనాలకి ఎక్కడో దగ్గర మనం చూసిన ఫీలే ఉండాలి. లేతే తెలిసిన ఫీలే రావాలి. సో, ఆ బేస్డ్ మీద ఆ డిఫరెన్స్ ఉంటది. సో, ఖచ్చితంగా రియలిస్టిక్‌గా దొరకకపోతేనే సూపరండి. హ్మ్. కానీ దొరకకపోతే ఏంటంటే అది మన వర్క్ అని తెలీదు. బట్ అసలు అది మ్యాటరే కాదు. మనం దొరకకపోవటమే గ్రేట్.